హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరీర్ విత్ జాఫర్. ఈ రోజు డే 3. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంటెలిజెంట్ ఏజెంట్స్. అసలు ఇంటెలిజెంట్ ఏజెంట్స్ లో ఏమైనా టైప్స్ ఉంటాయా, ఒకవేళ టైప్స్ ఉంటే ఆ టైప్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాస్ట్ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లో ఈ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఐ, సెకండ్ వీడియో వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఏఐ. ఈ 2 వీడియోస్ నేను ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోస్ చూసేయండి. నెక్స్ట్ ఈ వీడియోకి వచ్చేసేయండి, ఇంటెలిజెన్స్ ఆఫ్ ఏఐ. చలో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటెలిజెంట్ ఏజెంట్. నేను లాస్ట్ 2 వీడియోస్ లో ఇలా రాయలేదు థియరీ, ఈ వీడియో నుంచి రాస్తాను అనుకున్నా. ఎందుకని అంటే నేను నార్మల్ గా వేరేలా చెప్దాం అనుకున్నాను, కానీ నాకు నోట్స్ లో చెప్తే బాగుంటుంది అనిపించి నేను నోట్స్ అయితే రాస్తున్నాను. సో చూడండి, వాట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఏజెంట్? An intelligent agent is a software or machine. ఇంటెలిజెంట్ ఏజెంట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఆర్ ఏ మెషిన్ అనుకుందాం. ఆ మెషిన్ ఏం చేస్తుంది? ఇట్ అబ్జర్వ్స్ ది ఎన్వైర్మెంట్ని అబ్జర్వ్ చేస్తుంది. థింక్స్ ఆర్ డిసైడ్ వాట్ టు డూ, డెసిషన్స్ తీసుకుంటుంది అసలు ఏం చేయాలి అని చెప్పేసి. యాక్ట్స్ టు అచీవ్ ఏ గోల్, ఒక గోల్ అని పెట్టుకొని ఆ గోల్కి యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్స్ బై లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఇంప్రూవ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, లెర్నింగ్. తన వర్క్ అనేది చేస్తూ ఉండేది కదా, నెక్స్ట్ టైం చేసేటప్పుడు తన ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిది? గూగుల్ మ్యాప్స్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వచ్చేసి అబ్జర్వ్ ది ఎన్వైర్మెంట్. ఇక్కడ చూసాం అబ్జర్వ్ ది ఎన్వైర్మెంట్ అంటే ఏంటి, ఎలా అబ్జర్వ్ చేస్తాం? సెన్సార్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేసేది. సెన్సార్స్ అంటే సెన్సెస్, యువర్ లొకేషన్ సెన్స్ చేస్తుంది గూగుల్ మ్యాప్స్ అనేది. తర్వాత థింక్స్ ఆర్ డిసైడ్స్ వాట్ టు డూ, ఇట్ డిసైడ్స్ ఫాస్టెస్ట్ రూట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యాక్ట్స్ టు అచీవ్ ఏ గోల్, ఇట్ యాక్ట్స్ గివ్స్ డైరెక్షన్. ఇక్కడ నేను 4 స్టెప్స్ రాశాను, ఆ 4 స్టెప్స్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి చూడండి. ఇట్ లెర్న్స్ రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్, ఇంప్రూవ్స్ బై లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ టైం మనకి ట్రాఫిక్ ఉన్న రూట్ అనేది మనకి ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేస్తుంది? ట్రాఫిక్ ఉన్న రూట్ అనేది మనకి ఇవ్వదు, తను నేర్చుకుంటుంది ఏమని చెప్పి ఎప్పుడు ఈ రూట్లో మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది, సో నేను దీనికంటే షార్టెస్ట్ పాత్, ట్రాఫిక్ లేని పాత్ అనేది ఇవ్వాలి. అది ఇంప్రూవ్స్ బై లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, దీని యొక్క మీనింగ్ ఇది. తర్వాత వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఇంటెలిజెంట్ ఏజెంట్ వచ్చేసి స్ట్రక్చర్స్ ఏంటి? ఎవ్రీ ఇంటెలిజెంట్ ఏజెంట్ హ్యాస్ 4 మెయిన్ పార్ట్స్. ఏ ఇంటెలిజెంట్ ఏజెంట్ అయినా అవ్వచ్చు, దానికి 4 మెయిన్ పార్ట్స్ అనేవి ఉంటాయంట. అవి ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి సెన్సార్స్. డివైజెస్ దట్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది ఎన్వైర్మెంట్. ఏమేమి ఉన్నాయి? ఎగ్జాంపుల్ కెమెరా కానీ, మైక్రోఫోన్ కానివ్వండి, జీపీఎస్ కానివ్వండి. ఇప్పుడు మనం ఇది కెమెరాస్, ఈ మొత్తం ఎప్పుడు ఎక్కడ దానిలో యూస్ చేస్తాం? సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో మనం ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తాం కదా. నెక్స్ట్ యాక్యుటేటర్స్, పార్ట్స్ దట్ పెర్ఫార్మ్ యాక్షన్స్. ఓకేనా, యాక్షన్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది ఏంటిది? యాక్యుటేటర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిది? మోటార్స్ ఇన్ రోబోట్, స్పీకర్స్ ఇన్ అలెక్సా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్ ప్రోగ్రామ్, ది బ్రెయిన్ దట్ మేక్స్ డెసిషన్ అనేది తీసుకుంటుంది ఏంటిది? ఏజెంట్ ప్రోగ్రామ్, ది బ్రెయిన్ దట్ మేక్స్ డెసిషన్. తర్వాత ఆర్కిటెక్చర్, ది బాడీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ దట్ రన్స్ ది ప్రోగ్రామ్. అది ది బాడీ హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, దట్ రన్స్ ది ప్రోగ్రామ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్ చూద్దాం దీనిది. మొబైల్ ఫర్ గూగుల్ మ్యాప్స్, స్పీకర్ ఫర్ అలెక్సా. ఓకేనా, ది ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ది బాడీ వచ్చేసి ఏంటిది? మొబైల్. అలా. ఇప్పుడు టైప్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి? సింపుల్ రిఫ్లెక్ట్ ఏజెంట్, మోడల్ బేస్డ్ ఏజెంట్, గోల్ బేస్డ్ ఏజెంట్, యూటిలిటీ బేస్డ్ ఏజెంట్. అసలు సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అంటే ఏంటిది? యాక్ట్ బేస్డ్ ఆన్ కరెంట్ సిచ్యువేషన్ ఓన్లీ, నో మెమొరీ. దీనికి మెమొరీ అనేది ఉండదు. ఓకేనా. ఇక్కడ పెర్ఫామ్ చేయడానికి అయితే యూజ్ అయ్యింది ఏది? సింపుల్ రిఫ్లెక్ట్ ఏజెంట్. ఎగ్జాంపుల్ చూద్దాం.
రూమ్ హీటర్ టర్న్స్ ఆన్ ఆఫ్ బేస్డ్ ఆన్ టెంపరేచర్. ఆటోమేటిక్ రూమ్ హీటర్ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది, టర్న్ ఆన్ ఆఫ్ దీని మీద బేస్ అయ్యి బేస్డ్ ఆన్ టెంపరేచర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మోడల్ బేస్డ్ ఏజెంట్స్. మోడల్ బేస్డ్ ఏజెంట్స్ అంటే ఏంటి, దే రిమెంబర్ పాస్ట్ ఇన్ఫర్మేషన్. దే రిమెంబర్ పాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది, దీనికి మెమొరీ ఉంది అని అర్థం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రిమెంబరింగ్ ప్రీవియస్ టర్న్స్. ఓకేనా, దీనికి మెమొరీ ఉంది అని అర్థం. దే రిమెంబర్ పాస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి గోల్ బేస్డ్ ఏజెంట్స్. గోల్ బేస్డ్ ఏజెంట్స్, దే యాక్ట్ టు అచీవ్ ఏ స్పెసిఫిక్ గోల్. దే యాక్ట్ టు అచీవ్ ఏ స్పెసిఫిక్ గోల్. ఎగ్జాంపుల్, గూగుల్ మ్యాప్స్ గివ్స్ ఏ షార్టెస్ట్ పాత్. గోల్ బేస్డ్ ఏజెంట్ ఇక్కడ పేరులోనే ఉంది, స్పెసిఫిక్ గోల్కి రీచ్ అవ్వడానికి యూజ్ అయ్యేది. ఏజెంట్ పేరు వచ్చేసి ఏంటి, గోల్ బేస్డ్ ఏజెంట్. నెక్స్ట్ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్, దే చూస్ ది బెస్ట్ యాక్షన్ అమాంగ్ మెనీ. ఎగ్జాంపుల్ ఏంటి, నెట్ఫ్లిక్స్ రికమెండింగ్ హైయెస్ట్ రేటెడ్ మూవీస్. ఓకేనా, దే చూస్ ది బెస్ట్ యాక్షన్ అమాంగ్ మెనీ. బెస్ట్ యాక్షన్ అనేది మనకి చూస్ చేస్తుంది అన్నిట్లో. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ ఏజెంట్. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ ఏజెంట్, దే కీప్ ఇంప్రూవింగ్. పేరులోనే ఉంది, దే కీప్ ఇంప్రూవింగ్. లెర్నింగ్ ఏజెంట్ ఎగ్జాంపుల్ వచ్చేసింది, యూట్యూబ్ రికమెండెడ్ వీడియోస్ గెటింగ్ బెటర్ ఓవర్ టైమ్. ఓకేనా, ఇది అన్నీ ఒక డయాగ్రామ్లో రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ నేను ఇంటెలిజెంట్ ఏజెంట్ అనేది తీసుకున్నాను. అసలు ఇంటెలిజెంట్ ఏజెంట్ అంటే ఏంది, థింగ్స్ కానీ డిసైడ్స్ కానీ ఓకే తీసుకున్నా. దీని కింద దీనిలో సెన్సార్ ఉంటాయి, దీనిలో యాక్యుటేటర్స్ ఉంటుంది. సెన్సార్ అనేది ఎక్కడ వర్క్ అవుతాయని చెప్పాను, ఎన్వైర్మెంట్, ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ది ఏజెంట్. ఓకేనా, యాక్యుటేటర్స్ కూడా. యాక్యుటేటర్స్ అంటే ఏం చెప్పాను, పెర్ఫార్మ్స్ యాక్షన్. యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది యాక్యుటేటర్స్. ఓకేనా, మళ్ళీ ఒకసారి నేను పైన చెప్పేస్తాను మెయిన్ పాయింట్స్. ఇంటెలిజెంట్ ఏజెంట్ అంటే ఒక మిషన్ అని చెప్పాను, అది అబ్జర్వ్ ది ఎన్వైర్మెంట్, థింక్, డిసైడ్స్ ఏం చేయాలి అని చెప్పేసి. యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది, తన యొక్క పాస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటుంది ఏఐ, ఇంటెలిజెంట్ ఏజెంట్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ అని చెప్పాను, దీనికి సెన్సార్స్ ఉంటాయి, సెన్స్ చేస్తుంది, డిసైడ్స్ అండ్ యాక్షన్, యాక్ట్స్, లర్న్, దాని యొక్క పాస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటుంది. స్ట్రక్చర్స్ వచ్చేసి 4 మెయిన్ పార్ట్స్ అని చెప్పాను. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్ 4 మెయిన్ పార్ట్స్. ఫస్ట్ వచ్చేసి సెన్సార్ యాక్యుటేటర్ ఏజెంట్ ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్. సెన్సార్ డివైజెస్ దట్ టేక్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది ఎన్వైర్మెంట్. ఇప్పుడు నేను ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కారే యూజ్ చేస్తున్నాను అనుకోండి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్కి తను సెన్స్ ఎలా తీసుకుంటుంది, ఇది కెమెరా ఉండడం వల్లే, కెమెరా కానీ మైక్రోఫోన్, దాని యొక్క బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, వీటిలో ఏం లేకపోయినా ఇంటెలిజెంట్ ఏజెంట్ అనేది వర్క్ అవ్వదు. సెకండ్, యాక్యుటేటర్స్, పార్ట్స్ దట్ పెర్ఫార్మ్ యాక్షన్స్. డయాగ్రామ్లో కూడా చెప్పాను, మోటార్స్ ఇన్ రోబోట్, స్పీకర్స్ ఇన్ అలెక్సా. ఓకే, ఏజెంట్ ప్రోగ్రామ్, ద బ్రెయిన్ దట్ మేక్స్ డెసిషన్, ఆర్కిటెక్చర్. ఎగ్జాంపుల్ ఏంటిది, మొబైల్ ఫర్ గూగుల్ మ్యాప్స్, స్పీకర్ ఫర్ అలెక్సా. టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్. సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్, దీనికి మెమొరీ అయితే ఉండదు. ఆటోమేటిక్ రూమ్ హీటర్ టర్న్స్ ఆన్ ఆఫ్ బేస్డ్ ఆన్ టెంపరేచర్. మోడల్ బేస్డ్ ఏజెంట్, దీనికి ఇన్ఫర్మేషన్, దే రిమెంబర్ పాస్ట్ ఇన్ఫర్మేషన్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటి, దీనికి మెమొరీ అయితే ఉండిద్ది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రిమెంబరింగ్ ప్రీవియస్ టర్న్స్. Goal based agents, they act to achieve a specific goal. Utility based agent, they choose the best action among many. Okay na. Learning agent, they keep improving. ఇది అండి ఇవాళ వీడియో, ఇంటెలిజెంట్ ఏజెంట్స్. అసలు ఇంటెలిజెంట్ ఏజెంట్ అంటే ఏంటి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్, స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ప్లస్ డయాగ్రామ్స్ తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.